హాయ్ ఫ్రెండ్స్, కొమ్మల బాయిలర్ సొల్యూషన్ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ మన కొత్త విత్తనం ముందుకు వస్తున్నాను. టాపిక్ల ముందు మన ఛానల్ కొత్త చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్, పక్కన బెల్ ఐకాన్ని మీరు ట్యాప్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ ఏంటంటే బాయిలర్ బ్లోడౌన్ వాల్ బాటంలోనే ఎందుకు పెడతారు, సైడ్కి ఎందుకు పెట్టరు అనే దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. మన సబ్స్క్రైబర్ అడిగారు, దానికోసం ఈ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. బాటంలో పెట్టడానికి గల కారణం, వాటర్లో ఏదన్నా డస్ట్ పార్టికల్స్ ఏదైనా ఎంటర్ అయ్యి వచ్చినాయంటే ముందుగా బాటంలోనే చేరుకుంటాయి కాబట్టి బాటంలోనే సెంటర్లో అనేది పెడతారు ఫ్రెండ్స్. పెట్టినప్పుడు ఏమైందంటే దానిలో ఉన్న డస్ట్ ఏదైతే ఉందో అది డైలీ మీరు ప్రెజర్ మీద ఉండటం వలన, మీరు ఓపెన్ చేయటం వలన అందులో డస్ట్ పార్టికల్స్ అన్నీ డ్రైన్ అయిపోతాయి ఫ్రెండ్స్. అందుకోసమే ఈ యొక్క బాయిలర్ డ్రైన్ పైప్ అనేది కింద అనేది పెడతారు ఫ్రెండ్స్. దానికి మనం బ్లోడౌన్ అనేది బిగించుకుంటాం, అందుకనే కిందే బాటంలోనే పెడతారు. అదే సైడ్కి పెట్టారనుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు సైడ్కి అనేది మనకి మిడ్ హోల్ అనేది సైడ్కి ఇచ్చారు. సైడ్కి ఇవ్వడం వలన దాంట్లో స్టోరేజ్ అనేది కొంచెం వాటర్ అనేది లోపల స్టోరేజ్ అయిపోయింది. అలాగే అలా సైడ్కి ఇవ్వడం వలన డస్ట్ అనేది సైడ్కి అలా పేరుకుపోయి ఉంటుంది. ఇలా ఎత్తి పోసుకుంటూ ఉండాలి ఆపరేటర్ అనే అతను. మనకి డైలీలో బ్లోడౌన్లో కూడా మీకు డస్ట్ అనేది ఎప్పుడైతే ఆ బ్లోడౌన్ పైప్ దాకా ఉందో అక్క వరకు మాత్రమే డ్రైన్ అయ్యిద్ది. ఆ కొద్దిగున్న కిందకున్న గ్యాప్ అనేది డ్రైన్ అనేది అవ్వదు, దాంట్లో స్టోరేజ్ అయిపోయి ఉంటుంది. అందుకోసమే ఈ యొక్క బ్లోడౌన్ డ్రైన్ వాల్ అనేది కింద బాటంలోనే పెడతారు ఫ్రెండ్స్. బాటంలో పెట్టడం వలన బాయిలర్లో ఏదన్నా వాటర్ ముందుగా మనం ఎక్కించినప్పుడు బాటంకి అనేది చేరుకునిద్ది. అందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి బరువుగా ఉండటం కారణంగా కిందకి అనేది వచ్చేస్తాయి. అప్పుడు బ్లోడౌన్ చేసుకుంటే ఆ డస్ట్ పార్టికల్స్ అనేవి బయటికి వెళ్ళిపోతాయి. అందుకని బాయిలర్కి స్కేల్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతావు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఎస్ బాయిలర్ కేర్ ఇండస్ట్రీ కొమ్మల బాయిలర్ సొల్యూషన్ ఛానల్. వీడియో గురించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.